ఒరే తమ్ముడు, ఏమైపోయావురా? నేను నీటిలో మునిగిపోయి చాలా లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ లోపల చాలా గుళ్ళున్నాయి. శివుడు కూడా ఉన్నాడు. ఆ శివుడితో మన అమ్మా నాన్న విడిపోకుండా ఎప్పుడూ కలిసి ఉండాలని మొక్కుకున్నాను. అప్పుడు పూజారి వచ్చి నీటిలోంచి నన్ను బయటకు తీసి కాపాడాడు. మీ అక్కయ్యను నేను పంపిస్తాను. ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు. బాబాని తలుచుకుని వెళ్ళు, నీకు అంతా మంచే జరుగుతుంది. ఆ పూజారి నన్ను కూడా సిటీ బస్ ఎక్కించారా? అరే రే, చీటీ ఇవ్వడం మర్చిపోయానే. ఇవాళ మన స్కూల్ స్పోర్ట్స్ డే కదక్క. ఇప్పుడు అక్కడుంటే భలే ఆడుకునేవాళ్ళం మనం. బంటి గాన్ని, బుజ్జి గాన్ని, మొత్తం అందరినీ ఓడించేవాడిని. అవును, ఇప్పుడు మనతో ఎవరు ఆడతారా? నేను ఆడతాను. మీ తమ్ముడు దొరికాడా? నాకు ఇవాళ ఏమీ తోచడం లేదురా. నాతో ఆడతారా? ఆడతాం. ఏమాట ఆడదాం? గోళీకాయలు ఆడదాం రండి. నాతో పరుగు పందానికి వస్తావా? నేనే గెలిచాను. ఒరేయ్, నాతో కుస్తీ పడతావా? అలసిపోయావా? ఓడిపోయావుగా. మీలాంటి వాళ్ళను గెలిపించడం కోసం నేను చాలా సార్లు ఓడిపోయానరా. అదేంటి, మేం బాబాకి ఇచ్చిన ముడుపు నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయనకి ఇచ్చినవన్నీ నేనే తీసుకుంటూ ఉంటాను. మేం శబరిమల వెళ్ళాలి, మమ్మల్ని కొంచెం పంపించవు? నేనెందుకు పంపించాలి? నా కోసం వచ్చారా? మీ అమ్మ నాన్న కోసం వచ్చారు. వెళితే వెళ్ళండి, లేకపోతే ఇంటికి పోండి. శబరిమల వెళ్ళలేరు. మీరు వెళ్ళలేరు. వెళ్ళిపోండి. చూడు, వెళ్ళలేరు, వెళ్ళలేరు, వెళ్ళలేరు. నాన్న అయ్యప్ప, నీ ఆఖరి ముడుపుకి ఓ అవాంతరం ఉందయ్యా. ఈ షిరిడి అంతా నేను తిరిగినట్టుగా బాబా కూడా తిరుగుంటాడు. ఈ రోజు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి. ఈ సింహం బాబా దగ్గరకు వచ్చిందనేగా. లేదండి, బామ్మగారు చేయి ఇరిగిందని. లేకపోతే ఆ ముడుపులో ఈవిడే తీసుకెళ్లి ఉంటే పిల్లలకి ఇన్ని బాధలు ఉండేవి కాదు కదండి. యు ఆర్ కరెక్ట్. ఏమైనా సరే ఈ పిల్లల మూలంగా ప్రశాంతమైన షిరిడిని చూశాను. ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు ఆగినట్టు? పిల్లల కోసం కదరా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో, ముక్కు పోవడానికి ఏమైందో. రే, మీలా ఇద్దరు పిల్లలు ఎక్కడైనా కనిపించారా? మీరే కదా. ఏంటి స్వామి, చిన్న స్వాములతో గొడవ? మా పిల్లల స్వాములు కన్ను స్వాములుగా శబరిమల తీసుకొస్తారని మొక్కుకున్నాను. వీళ్ళేమో ఇరుములు కట్టుకోండి రా అంటే కట్టుకోమని గొడవ చేస్తున్నారు. మీరైనా చెప్పి ఒప్పించండి స్వాములు. అందుకేగా మేము వచ్చింది. ఈ ఏడు మాకు కన్యస్వాములు లేరు. మేము ఒప్పించి తీసుకెళ్తాం. వస్తారా స్వాములు? మా జీపులో తీసుకెళ్ళడానికి మీ ముగ్గురు దారి ఖర్చులకి దారి ఖర్చు ఇగో స్వామి 1000 రూపాయలు. బట్టలు ఇరుముళ్ళు. అలాగే ఈ 500 ఉంచండి. ముందు జీప్ ఎక్కండి, పంబలో ఇరుముళ్ళు కడతాం. పదండి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఐడెంటిఫై అవుతా ఉంది. అటాక్ క్యాచ్. అయ్యప్ప ఆ స్వామి రావాలి. ఆయనకేదో పోలీస్ కూడా ఉందండి, రాడు. స్వాములు అల్లరి చేస్తారు. దాంట్లో ఏ రాత్రి కొట్టేద్దాం. వాట్ కొట్టేద్దాం? యు ఆర్ ఫ్రమ్ శ్రీశైలం. పాతాళగంగ. నో పాతాళగంగ. ఏ షిరిడి మే తుమ్ క్యా కర్తా హై? మా పిల్లలు తప్పారని చెప్పాను కదా, వాళ్ళ కోసం నడిచి పాదయాత్ర చేస్తున్నాను. గుళ్ళో మా ఇంటి దగ్గర మా పిల్లలు తప్పారని అనౌన్స్మెంట్ ఇస్తాను వెళ్తున్నాను. అలాగా? మై భీ గుస్లియే జా రహా హూं. మేరే బచ్చే భీ నహీ దిఖ్ రహే. నాకు హిందీ. ఇదిగో బాబు, విజయవాడ నుంచి వీరవాసనం దాకా, పిఠాపురం నుంచి అమలాపురం దాకా ఈ గొలగొల సాయిబు మొలి అంటే సూపర్ హిట్ సినిమా కూడా కలెక్షన్ ఉండదు బాబు. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కొంచెం జరిగి కూర్చోండి, వెనక వరుసలో ఉన్న వాళ్ళు గోక్కుంటూ కూర్చోండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు. ఇదిగో బాబు, నేల మీద కనుకట్టు కట్టా, నెత్తి మీద తలకట్టు కట్టా. ఎవరైనా కట్టు తట్టడానికి ప్రయత్నిస్తే
మగవాళ్ళంతా మరుగుజ్జులైపోతారు, ఆడవాళ్ళంతా పిచ్చుకలు ఎగిరిపోతారు, పిల్లలందరూ కోతులయ్యి తోకలొస్తాయి బాబు. ఇది తైత్తమై బాబు, అందరూ ఇష్టడే. కలకత్తా కాలి పిచ్చి పిచ్చి రేనేవాలి ఒప్పూరి గోధుమ పూరి అంబరీష్ పూరి బాబు. ఇది శక్తి గల కొబ్బరికాయ బాబు. ఇది మీరు ఎవరు చెప్పినా ఆగదు, కానీ నేను చెప్తే ఆగిపోతుంది. ఏయ్! రుకో. ఆహా. మీలో ఎవరైనా వచ్చి దీన్ని దిప్పగలరా బాబు? నేను దింపుతాను. ఏ దింపు. దిగు ఆహా. దిగు ఓహో. దిగు. అర్రే దిగా. నువ్వు చెప్తే దిగిపోతుంది, నేను చెప్తే దిగుతుంది. దీనికి ఇష్టమైన పాట పాడితేనే దిగుతుంది. రామ శిలకమ్మ సౌందర్య దిగమ్మ, రామ శిలకమ్మ అంజల దేవరి దిగమ్మ, రామ శిలకమ్మ ప్రేమ మొలకమ్మ పూర్తిగా దిగమ్మ. అతి చిరంజీవి కాళికా. ఇదిగో బాబు, ఇది మామూలు తాయిత్తు కాదు బాబు, చాలా పవర్ఫుల్ తాయిత్తు. ఒక ప్రేమించిన అమ్మాయి కానీ కడితే వెనకాలే కుక్క పిల్లలా తిరుగుతుంది. ఒక భార్య భర్తకు కడితే పక్కింటోడి ప్రాంత పడిలా కనబడుతుంది. ఒక మంత్రి కడితే సీఎం అవుతాడు, సీఎం కడితే పిఎం అవుతాడు, పిఎం కి ఆస్కార్ అవార్డు వచ్చే ఆస్కారం ఉంది బాబు. దీన్ని పాలలో ముంచి కట్టుకుంటే షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుస్తుంది బాబు. ఇదే దీన్ని తేలలో ముంచి కట్టుకుంటే ఐశ్వర్య బాత్రూమ్ లో ఏం పాట పడుతుందో తెలుస్తుంది బాబు. ఈ తాయిత్తుని నా రగతులో ముంచి ఇస్తే మెగాస్టార్ చిరంజీవి ఫారెన్ లో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా తెలిసిపోతుంది బాబు. ఇది మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు బాబు, నా బచ్చాకలు ఉత్సాహంగా చెప్పిస్తా. అందరూ ఒకసారి చెప్పండి కొట్టండి. అరే ఖాన్ కుర్రోడేరా? వాడికి దోస్తులు నవ్వుతున్నారంట. నవ్వుతున్నారా? టార్పేడా? అరే ఈ గులుక సాహిబుగా పరుని కాల్చారా తుమ్ సాలా. ఛే! అయ్యో ఏమండి, ఆ? మీ అబ్బాయి చేసేవన్నీ నేను చేస్తానండి. నాకు శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు ఇస్తారా? అమ్మయ్యా బచ్చిగా. ఇదిగో ఆ బుట్టకి 2 కన్నాలు ఉన్నాయి, దాంట్లో నుంచి చూసి చెప్పి బాబు అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మౌలి దగ్గర ఉన్నారని చూద్దాం, దిగండి. గుడికి వచ్చిన వాళ్ళు మౌళి దగ్గర ఎందుకుంటారు? నీ చాదస్తం పడలేక ముడుపులతో వచ్చారు గానీ పిల్లలు పూజలు వ్రతాలు చేస్తూ కూర్చోరు. ఇలాంటి మౌలిలు సర్కసుల దగ్గరనే ఉంటారు. దిగండి, చాదస్తంతో చేస్తున్నాను. నోటికి అందిందాన్ని అనవసరంగా వాళ్ళ మూటలో పెట్టాను. దొరకని చెప్తాను. ఇదిగో బాబు, ఈ పిల్లని బుట్టలో పెడుతున్నా. మీ దగ్గర ఉన్న వస్తువులు చూడకుండా చెప్పేస్తుంది బాబు. దీంట్లో మొత్తం లేదు, జగా లేదు, హుగిలి లేదు, హొక్తా లేదు బాబు. ఇది తైత్తు మహిమ బాబు. మీ కళ్ళ ముందే ఈ పిల్లని బుట్టలో Excuse me. దాచేస్తున్నారు బాబు. 1 2 3 బాబు. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి బాబు. ఒక్కసారి అందరూ ప్యాంట్లు గట్టిగా లాక్కొని కూర్చోండి బాబు. ఏ పప్పా ఓయ్ బయటికి రా. వచ్చా. ఈ బాబు మూతి మీద ఏముంది? మీసం, చేతుల్లో పొడుగ్గా ఏముంది? కర్ర, ఎలా చెప్పావు? తాయిత్తు మహిమ. ఆ పక్కన ముసలాడు ఎవరు? ఆ లక్క ఆవిడకి వయసు ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. దేవుళ్ళంటే పిచ్చి ముడుపులు కడుతుంది. చాదస్తుపురాలు. తమ్ముడు ఓ 10 తాయెత్తులు తీసుకోరా. కైకు చిరాతారే. Shut up. మిలిటరీ వాడు మిలిటరీ ఎరా? నుంచి పారిపోయి వచ్చాడు, ఆ. అందుకే అలా అరుస్తున్నాడు. Hey, mister, give me 10. ले लो, ले No, लो. no, 20. How much? अंग्रेजी नहीं आता, हिंदी बोल रहे हैं. कितना? 200. ले. ఓకే. ఏ పిల్ల, ఓయ్. ఈ బాబు నెత్తి మీద ఏముంది? గుడ్డ, ఏ రంగు? ఎరుపు. ఇతను అమ్మవారి గుళ్ళో జాగారానికి వచ్చాడు. పోలీసులు అంటే భయం. ఈ పొట్టు లేడి. పారిపోయాడు. తావీకి మహిమ. Something wrong. అన్నన్నన్నన్నన్నన్నన్నన్న. Hey, small baby, చిన్నతనం నుండే చీటింగ్ చేస్తున్నావా? I won't leave you. I'll tell you a lesson. You. సార్ ఇద్దరు పిల్లలు నిన్నంతా కనకదుర్గమ్మ గుళ్ళోనే ఉన్నారంట. లైన్ లో చెప్పాడు నాకు. Is it? మన పిల్లలు ఏంటారు? Petrol number. మరి ఇక్కడే ఉంటే అక్కడి నుంచి పిల్లలు వెళ్ళిపోతారు. రండి బేగనే. Come on. సబాష్ బేటీ సబాష్. ఏమండి, బస్ కి టైం అవుతుంది, ఆ. త్వరగా డబ్బులు ఇవ్వండి. నాకు బేటీ లేదు, బేటా బదులు బేటీగా వచ్చావు. అవును, కనిపించింది చూసి చెప్పమన్నాను, కనపండి వాడు జాతకాలో చెప్పావు. తాయిత్తు మహిమ. నీ వల్ల కలెక్షన్ ఎక్కువ వచ్చింది. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. శ్రీశైలం వెళ్తున్నాం కదా, ఆ శివయ్యకి ఎలా సలాములు చెప్పు. వెళ్ళు బేటి వెళ్ళు, గీతే రహో. ఓం నమ శివాయ. ఐడియా. ధర్మం 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 ధర్మం. అయ్యా ధర్మం. కొత్తగా ఈ పిల్లకంది ఎప్పుడు వచ్చాడు అక్కడికి? కదలేంట్రా ఒరే, కితకితలు పెడితే ఆడే కదులుతాడ్రా. నేను కదిలించినా కదిలించలేరా 100 బెట్టు. 200 కోసిపోను కదిలిస్తాను రా. రే బ్లేడ్ తీసుకో, ఆడ పెడితే ఆడే కదులుతా ఉంటాడు రా. Useless fellow. మళ్ళీ ఇలాంటి సిల్లు కనపడాలో చీరేస్తాను. ఓ గాంధీ తెచ్చిన స్వాతంత్రం ఇలా నడి రోడ్డున నిలబడిందా? ఓ ఐ కాంట్ బేర్ ఇట్. ఐల్ కాంట్రిబ్యూట్ సంథింగ్. ఐల్ కాంట్రిబ్యూట్ ఓన్లీ 100 రూపీస్. వందే మాతరం. ఏంట్రా వందే మాత్రం? పిల్లలకు డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు. ఆ 100 రూపాయలు తీసుకుని రూపాయి ఇవ్వు సరిపోతుంది. డోంట్ టచ్. ఒసే ముసలి, పిసింగ్ గుట్టు ముసలి,
ఇలాంటి మారు వయసులోనే మన పిల్లలు ఉండొచ్చు, వెతుకుదాం పదండి. అచ్చం గాంధీలాగే ఉన్నాడు. Come on, March. అబ్బా బెగ్గింగ్ కూడా 100 రూపాయలు ఇస్తున్నారు అనమాట. ఇంత క్యాష్ చేతిలో ఉంటే ఈ కుర్రాడు కూడా చెడిపోతాడు. ఇదిగో నా మనసు ఏం బాగలేదు, నీలాంటి క్యాండిడేట్ కూడా మిస్ అయ్యాడు. ఈ 100 రూపాయలు తీసుకొని పక్క బ్రాందీ షాప్ లో ఒక నింపేసుకుంటారా? వదలరా, 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 వదలరా. హాయ్ 100 రూపాయలు. ఒరే చింటూ, చూసావా? ఇదే శ్రీశైల శిఖరం. అక్కడ బోర్డులో రాశారు, ఇక్కడ నుంచి శ్రీశైలం మల్లన్న శిఖరం చూస్తే మళ్ళీ పుట్టరంట. అయ్య బాబాయ్, మళ్ళీ పుట్టకపోతే ఎలా? మళ్ళీ జన్మలో కూడా అమ్మా నాన్న దెబ్బలాడుకుంటే ముడుపులు ఎవరు తీరుస్తారు? ముడుపులంటే గుర్తొచ్చింది. అమ్మా నాన్న పసుపు బట్టలు కట్టుకుని పసుపు కాయలు మోసుకుని శ్రీశైలం గుడికొస్తారని బామ్మ మొక్కుకుంది కదరా. మనం రావడానికే డబ్బులు చాలేదు. పసుపు బట్టలు, కావిళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయిరా? ఆకాశం నుండి వర్షం పడ్డట్టు అవి పడితే బాగుంటుంది కదా అక్క. ఏదేమైనా సరే పిల్లలు ముడుపులు తీర్చకుండా మనం ఎంత వెతికినా దొరకరు. ముడుపులు తీర్చనివ్వను. అవ్వా. వాళ్ళ మిషన్ సక్సెస్ అయితే ప్రతి ముసలిని ఇలాగే ముడుపులు కడుతుంది. వాటిని తీర్చడానికి పిల్లలు ఇంటి వచ్చి పారిపోతారు. వాళ్ళ కోసం ఆ మీటర్ ఊరు ఊరు తిరగాలి. ఐ విల్ స్టాప్ దిస్ కల్చర్. సార్, ఇటువైపుగా ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళడం చూసారా? ఎవరు వాళ్ళు? మా పిల్లలే స్కూల్ ఫస్ట్ ఊరు ఫస్ట్. నేను 2వ పెళ్లి చేసుకుంటా అన్నాను, అలిగి పారిపోయారు. ఓ ఐ సీ. మా పిల్లల పొజిషన్ మీ పిల్లలు కూడా పారిపోయారా? రూట్ ప్రకారం శ్రీశైలం వచ్చి ఉండాలి. మిలిటరీ పోలీస్ కూడా పట్టుకోలేకపోతే. పోలీసులా? ఇదేం క్యారెక్టర్? కమాన్ కమాన్ లెట్ us మార్చ్. పదరా గుడికి వెళ్దాం. టెంపుల్ తర్వాత ముందు ఫుడ్. ఎప్పుడు తిండే నీకు